కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును తమ ఓటర్లు ఓటు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఓటర్లు మాత్రం ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం పూట చల్లగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు అందువల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం. అదేవిధంగా ఎన్నికలు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడే ప్రారంభమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ భారీగా పోలీసులు మాత్రం బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే పట్టభద్రుల్లో ఎన్నికలు కాబట్టి అందరూ గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నందువల్ల పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టయితే దాదాపు 483 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా వీడియోగ్రఫీ చేయనున్నారు అధికారులు. గుంటూరు పట్టభద్రుల ఓటర్లు 1,08,109 ఓటర్లు ఉన్నారు కాబట్టి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యాశాఖ మాత్రం సెలవులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల బరిలో ఇప్పటికీ 25 మంది అభ్యర్థులు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఎన్నికలకు మాత్రం ఇద్దరి మధ్య సరిహద్దు పోరు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు కూడా బరిలో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికీ దాదాపు పోలింగ్ ప్రక్రియ ఎక్కువగా సజావుగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘటనలు తలెత్తలేదు. దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా 144 సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించారు. 9 సమస్యాత్మక ప్రాంతాల మీద కూడా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ మాత్రం పోలీసులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయంలో చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికీ ఒకవైపు నుంచి ఎన్నికల ఇప్పటికే పీడీఎఫ్ లక్ష్మణరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఏదైతే ఉందో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా కూడా ఓటు హక్కును గుజ్జనగొండలో పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతి తక్కువ మందిలో కూడా చూసుకున్నట్టయితే మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా మధ్యాహ్నం నుంచి కూడా తక్కువ మంది వస్తారని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎవరైతే ఉన్నారో పోలింగ్ బూత్లో ఎవరైతే ఉన్నారో వారు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఎక్కువగా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు చేయాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో చూసుకున్నప్పటికీ అందరూ పట్టభద్రులే కాబట్టి తమ ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియలో పడ్డారు. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే అధికారులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళకి ఈరోజు సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా చూసుకుంటే సాయంత్రం బట్టికి మాత్రం పోలింగ్ శాతం మాత్రం ఎక్కువగా నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కానీ పట్టభద్రులు ఏదైతే ఉందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనేది కూడా సాయంత్రం బట్టికి తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నింటిని చూసుకున్నట్లయితే మాత్రం ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం 3వ తారీఖు జరగనుంది. గుంటూరు ఏసీ కాలేజీలో మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.